హలో అండి, నమస్తే అందరికీ. మీకు కూడా వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఈ విధంగా ఏపీకే ఫైల్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉన్నాయా? ఇలా వస్తే మాత్రం దయచేసి ఆ వచ్చిన ఏపీకే ఫైల్ని ఎట్టి పరిస్థితిలో కూడా క్లిక్ చేయకండి, ఇన్స్టాల్ చేయకండి. మీ డేటా అంతా మీరు లాస్ అవుతారు, ఇంక్లూడింగ్ మీ బ్యాంక్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, మీ గ్యాలరీలో ఉన్నటువంటి ఫొటోస్ కూడా అవతల వాళ్ళకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఏపీకే ఫైల్స్ వస్తే దాన్ని మనం సైబర్ క్రైమ్స్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి అంటే, మనం సైబర్ క్రైమ్స్లో కంప్లైంట్ చేయాలి అంటే డైరెక్ట్గా 1930కి కాల్ చేసి అయినా రిపోర్ట్ చేయొచ్చు. లేదు అంటే చెక్ షూ పోర్టల్ ద్వారా కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు. ఈ విధంగా చెక్ షూ పోర్టల్ క్లిక్ చేశాక ఫస్ట్ ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ ఫస్ట్ ఓపెన్ అయిన వెబ్సైట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకొక పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ ఏంటి అంటే మీకు ఏ విధంగా మెసేజెస్ వస్తున్నాయా, లేకపోతే కాల్స్ వస్తున్నాయా, ఏంటి దేనికి సంబంధించినటువంటి మెసేజెస్ మీకు వస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మీరు కేవలం 30 రోజులలోపు వచ్చినటువంటి మెసేజ్కి కంప్లైంట్ మాత్రమే చేయగలరు అని ఇక్కడ చూపిస్తుంది. 1930కి కూడా కాల్ చేసి కంప్లైంట్ చేయవచ్చు అని ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. ఎస్ఎంఎస్ఆ, కాల్సా, వాట్సాప్ అని ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీకు వాట్సాప్లో వస్తే వాట్సాప్లో కూడా రిపోర్ట్ చేయమని చెప్పి మనకు చూపిస్తుంది. తర్వాత మీకు దేనికి సంబంధించి వచ్చింది, బ్యాంకింగ్కి సంబంధించి వచ్చిందా, కేవైసీకి సంబంధించి వచ్చిందా, లేకపోతే గ్యాస్కి సంబంధించి వచ్చిందా, ఆ మెసేజ్ని ఈ విధంగా మనం స్క్రీన్ షాట్ కూడా అప్లోడ్ చేయొచ్చు. మీకు కాల్ వచ్చిందా, వాట్సాప్ వచ్చిందా, ఆ నెంబర్ కింద మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏ టైంకి వచ్చింది, ఏ డేట్కి వచ్చింది అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. తర్వాత మీరు ఏదైనా కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. మన పేరు అండ్ మొబైల్ నెంబర్, మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఫస్ట్ మనం ఈ క్యాప్షన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మొబైల్ వియా ఓటీపీ అనేది క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. మన కంప్లైంట్ లాగిన్ అవుతుంది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు టెక్నికల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.